హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావనిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చేసే రెసిపీ వచ్చేసి పప్పుచారు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఫస్ట్ 1 కప్ కందిపప్పు తీసుకుని 1/2 కప్పు శనగపప్పును తీసుకొని మంచి వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని వాష్ చేసుకున్న తర్వాతకి దీంట్లోకి 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. 5 to 6 పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకొని దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసేసుకొని కొంచెం ఆయిల్ని యాడ్ చేసేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ పప్పుచారులోకి నేను 50 grams చింతపండుని అయితే తీసుకోవడం జరిగిందండి. దీన్ని ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకి ఇష్టం వచ్చిన ముక్కలు వేసుకోవచ్చండి. దీంట్లోకి నేనైతే 4 మునక్కాడలు, 2 టమాటోస్, 5 పచ్చిమిర్చీస్, 2 ఆనియన్స్, 2 క్యారెట్స్, సొరకాయ 1/2 kg, అదేవిధంగా కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. ఇక్కడ నేను స్వీట్ పొటాటోని యాడ్ చేస్తున్నానండి. ఈ స్వీట్ పొటాటోని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అసలు మనకు పప్పుచారు టేస్టే చేంజ్ అవుతుందండి. చాలా బాగా వస్తుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అదేవిధంగా ఆనియన్ని కూడా యాడ్ చేసేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా దీంట్లోకి ముందుగా మనం తీసుకున్న పీసెస్ని అన్నింటినీ దీంట్లో యాడ్ చేసేసుకొని మంచి కలుపుకోవాలండి. దీంట్లోకి స్వీట్ పొటాటోని లాస్ట్గా వేయాలండి, లేకపోతే బాగా మెత్తగా దాంట్లోనే మెల్ట్ అయిపోతుంది. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని మంచి కలుపుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, 1/2 టేబుల్ స్పూన్ కారంని, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి మంచి కలుపుకోవాలి. దీంట్లోకి టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని మంచి కలుపుకుందామండి. ఇది బాగా బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచి ఫ్రై అయిపోవాలి. ఇది మనకి దీని ముక్కలలో ఉన్న పచ్చివాసన అంత పోయేంత వరకు మంచిగా చక్కగా బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ స్టైల్లో చేశారంటే చాలా బాగుంటుంది పప్పుచారు. దీంట్లోకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి బాయిల్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చింతపండుని వేసి ఇప్పుడు బాయిల్ కాదు, మనం అందుకే వాటర్ని యాడ్ చేసి కొంచెం హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకున్నామండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న 50 grams చింతపండు గుజ్జుని యాడ్ చేసేసుకున్నాం మంచిగా. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసేసుకొని మంచి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇంతకుముందు మనం సాల్ట్ని యాడ్ చేసాం కదా, అది పీసెస్ బాయిల్ కావడం కోసం యాడ్ చేసాం ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఇప్పుడు స్వీట్ పొటాటోని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు యాడ్ చేసుకుంటే మంచి పీసెస్ మంచిగా ఉంటుంది. దీంట్లోకి కొంచెం అంత పుదీనాని యాడ్ చేసేసుకొని మంచిగా బాయిల్ చేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పప్పు ఉంది కదా, బాయిల్ చేసుకున్న పప్పు చూడండి 4 విజిల్స్ పెట్టేశాను. చాలా చక్కగా బాయిల్ అయిపోయింది కదా. దీన్ని కొంచెం మ్యాచర్తో మనం మ్యాచ్ చేసేసుకొని మంచిగా దీన్ని దాంట్లో యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. దీంట్లోకి యాడ్ చేసేసుకొని మంచి కలుపుకుంటే సరిపోతుందండి. ఈ స్టైల్లో మీరు పప్పుచారు చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఎంత తినబుద్ధి అని వాళ్ళు కూడా తినేస్తారు, చాలా చక్కగా తినేస్తారు. మా పిల్లలు అయితే చాలా చక్కగా తినేస్తారు. నేను చేసే పప్పుచారు అయితే వాళ్ళకి చాలా ఇష్టం అండి, చాలా బాగుంటుంది. దీంట్లోకి మనం 2 టేబుల్ స్పూన్స్ సాంబార్ పొడిని యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని మంచి కలుపుకుందాం. ఇది ఇడ్లీలోకి తిన్నా కానీ బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. దీంట్లోకి నేను కొంచెం బెల్లంని యాడ్ చేస్తున్నానండి. కొంచెం బెల్లంని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అదేవిధంగా దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని మంచి కలుపుకుందాం ఫ్రెండ్స్. లాస్ట్గా ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో, కొంచెం పుదీనాతో గార్నిష్ చేసుకొని మనం సర్వ్ చేసుకున్నాము అంటే ఎంతో రుచికరమైన సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ స్టైల్లో పప్పుచారు చేశారంటే చాలా చక్కగా తినేసారండి. చూడండి ఎంత బాగుందో కదా. చూస్తుంటేనే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్స్ ఫ్రెండ్స్.